తిరుపతి ప్రాంతంలో ఒక అమరరాజా అనే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, బ్యాటరీలు తయారు చేసే ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీలో వేలాది మంది ఉద్యోగులు కార్మికులు పనిచేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో ఫ్యాక్టరీలు కంపెనీలు ప్రాజెక్టులు ఉండడం మంచిదైనప్పటికీ కూడా ఈ ఫ్యాక్టరీలో పనిచేసే సుమారు 13,000 మంది ఉద్యోగుల్లో 90% మంది వాళ్ళ యొక్క సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఉన్నారంటే మరి ఇందులో బీసీల వాటా ఎంత, దళితుల వాటా ఎంత, మిగిలిన సామాజిక వర్గాల వాటా ఎంత? ఇది కేవలం ఒక్క పరిశ్రమ, ఒక కంపెనీ, ఒక ఫ్యాక్టరీ కాదు. రాష్ట్రంలో ఉన్న అన్ని పరిశ్రమల్లో కూడా ఈ 2 పార్టీలు వారికి చెందిన వారి కుటుంబానికి సంబంధించి ఏవైతే కోటరీ వ్యవస్థ ఉందో వాళ్ళని నియమించుకుంటున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు తప్ప మన బీసీ బిడ్డలు, దళిత బిడ్డలు చిన్న చిన్న ఉద్యోగాలు కావాలంటే పక్క రాష్ట్రాలకు పోవాల్సి వస్తుంది, పక్క దేశాలకు పోవాల్సి వస్తుంది. రాయలసీమ ప్రాంతంలో తీసుకుంటే సగం పైగా యువత బెంగళూరుకి వెళ్తున్నారు, చెన్నైకి వెళ్తున్నారు, కువైట్కి వెళ్తున్నారు. కోస్తా ప్రాంతం యువత తీసుకుంటే హైదరాబాద్ వెళ్తున్నారు, మరో ప్రాంతానికి వెళ్తున్నారు తప్ప మన రాష్ట్రంలో ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణము బీసీలు పరిశ్రమల పరంగా అభివృద్ధి లేదు కాబట్టి ఈ రోజు మనకు ఈ దుస్థితి వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనందరం గుర్తించాల్సిన అవసరం ఉంది.